ఇంతటి గొప్ప మూవీలో ఒక మంచి సాంగ్ పాడే అవకాశం ఇచ్చినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రిబెన్స్ గారికి, మా డైరెక్టర్ డాలీ గారికి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Dhananjay, once again hearty congratulations on singing this song. Thank you so much Suma garu. And alage ee song ni ikkada choreograph chesindi సినిమాలో choreograph చేసిన గణేష్ మాస్టర్ గారే. వారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారికి. యాక్చువల్లీ ఇక్కడ ఇంత కొరియోగ్రఫీతో ఇంత ప్రిపరేషన్తో చేశారు అనూప్ గారు సాంగ్ని, కానీ అక్కడ ఏ కొరియోగ్రఫీ లేకుండా వాళ్ళ స్టెప్పులు వాళ్ళు వేసుకున్నారు. సూపర్ కదా. అదే హైలైట్ స్టెప్స్. అంటే దీని క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది, ఎందుకంటే మీరు అలాంటి మ్యూజిక్ని అందించారు. ఆ మ్యూజిక్ వినగానే ఎవరికి అసలు కాళ్ళు ఆగడం లేదు. ఇందాక నేను కూడా అక్కడ డాన్స్ చేస్తూనే ఉన్నాను. సాంగ్ చేయడం కాదు, దాంట్లో ఎవరు డాన్స్ ఆడారు అనేది మ్యాటర్. అక్కడ పవర్ స్టార్ సార్, వెంకటేష్ సార్ అక్కడ డాన్స్ ఆడారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ధనుంజయ్. అనూప్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం మేము. ఇలా ఈ మల్టీ స్టారర్కి వర్క్ చేయడం, ఇంత పెద్ద హీరోల కాంబినేషన్లో మీరు మ్యూజిక్ కంపోజ్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే లైక్ నేను ఊహించలేదు ఈ ఫిలిం చేస్తానని. బట్ నాకు ఎక్కువ టెన్షన్ అయ్యలేదు, బట్ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. అండ్ గాడ్ గ్రేస్ అంతా బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. ద ఫిలిం కేమ్ అవుట్ వెరీ వెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి వస్తున్నాను. ఓకే, ఈ సాంగ్స్ విన్న తర్వాత ఫస్ట్ టైం రియాక్షన్స్ ఫ్రమ్ వెంకటేష్ గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? నేను ఎప్పటికీ మర్చిపోలేనండి నా లైఫ్లో, బికాస్ ద వే దే ఎంకరేజ్ మీ. నాకు పవర్ స్టార్ సార్ ఫోన్ చేశారు నాకు ఫస్ట్ టైం. నేను అది అంటే నాకు హ్యాపీనెస్ తట్టుకోలేక నేను ట్వీట్ చేసేసాను. థ్యాంక్ యూ సార్. ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూ స్పోక్ టు మీ సార్, అండ్ ఐ డెఫినెట్లీ ఐ put it in my life sir, like and I'll put it in practice sir. Thank you. And Venkatesh sir, you are awesome sir. Thank for all your support sir. Thank you. ఓకే, సో అనూప్ గారు ఈ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ గురించి అండ్ డైరెక్టర్ డాలీ గారు వారి గురించి, వారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ డాలీ గారి గురించి ఒకటి చెప్పాలంటే, మేము డైలీ నైట్ వర్క్ చేస్తున్నాము. అంటే 1-2 వరకు వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ సడన్గా నేను ఆయన రాలేదు, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది ఆల్మోస్ట్, ఆయన రాలేదు. నేను వెయిట్ చేస్తున్నా డాలీ గారు వస్తారని. సార్ మీరు ఇంకా రాలేదంటే వర్క్ అయిపోయింది కదా అన్నాడు. అంటే అంత లైక్ మిస్సింగ్ హిమ్ అనమాట. సో అంత మాకు లైక్ సింక్ అయింది. అండ్ వెరీ awesome to work with you Dolly sir, and thanks for all your support. Okay, so once again congrats to Anoop garu. And Anoop garu, మీ ఫ్యాన్స్ కి అలాగే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గోపాల ఫిలింని పెద్ద హిట్ చేస్తారు కదా, ఈ ఫిలిం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు, అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, ఈ సాంగ్ని ఇంత అందంగా రాసిన లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ యువత గుండె చప్పుడు ఎలా పడతాడో కానీ కరెక్ట్గా పడతారు ఈ లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు. ఆనంద్ శ్రీరామ్ గారికి స్వాగతం. ఈలలతో, చప్పట్లతో, అరుపులతో, ఆహాలతో, ఓహోలతో ఈ ప్రాంగణం మొత్తాన్ని కోలాహలం చేస్తున్న ఇద్దరు నాయకుల ముద్దుల అభిమానులకి ముందుగా నా నమస్కారం. ఇది మీ కోరిక మేరకు జరుగుతున్న వేడుక, మీ ఇష్ట ప్రకారం జరగాల్సిన వేడుక, మీరెంతగానో ఆరాధిస్తున్న వ్యక్తుల కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న వేడుక. మీ అనుమతి తీసుకుని ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఓకే, ఇలాంటి వేదిక మీద ఇలాగ నిలబడాలనేది పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క రచయితకి కళ. నాకు కూడా ఉన్న ఆ కళని నిజం చేయడానికి సహకరించిన దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని గారికి, నిర్మాత సురేష్ బాబు గారికి, సంగీత దర్శకుడు అనూప్ గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఈ దశాబ్దంలో 2 బహుళ తారా చిత్రాలు సాధ్యమైనవి అంటే అది ఆయన చొరవ వల్లే.
ఆ చిత్రాలు విజయవంతమైంది అంటే అది ఆయన ప్రతిభ వల్లే. ఆయన మరెవరో కాదు, మన అభిమాన నటుడు వెంకటేష్ గారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, గోపాల గోపాల ఈ 2 చిత్రాల్లోనూ ఆయన నాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఒక్క పదం నా నోట్లోంచి రాలేదని మీరు అసహనంగా ఉన్నారు, అవునా? ఏ పేరు వింటే మీ కేరింతలు, ఏ పేరు వింటే మీ ఇక్కడ కేరింతలు కోటింతలు అవుతాయో, ఎవరి గురించి వింటే మీ చెవుల్లోంచి గుండెల్లోకి నరాల్లోకి విద్యుత్తు ప్రసరిస్తుందో ఆ వ్యక్తి గురించి, ఆయన శక్తి గురించి, ఆ వ్యక్తిత్వం గురించి, ఆ శక్తివంతమైన జీవితం గురించి మాట్లాడడానికి ఒక్క విషయం. నేను ఒక కళాశాలకు వెళ్తే మీలాగే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు పాటలు బాగానే రాస్తున్నావు కానీ మా పవర్ స్టార్కి రాయన్నా, ఆయన అంటే నాకు పిచ్చన్నా అన్నాడు. ఓ పెళ్ళికి వెళ్తే ఓ 50 ఏళ్ళ పెద్ద ఆయన వచ్చి, బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంది కానీ మా పవర్ స్టార్కి రాయి, ఆయన అంటే నాకు పిచ్చన్నా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, కెవ్వు కేక అంటే అద్భుతం అని అర్థం ఎలా మారిపోయిందో, పిచ్చి అంటే కూడా అర్థం మారిపోయింది. పిచ్చి అంటే మీకు ఆయన మీద ఉన్న అభిమానం, పిచ్చి అంటే ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం, పిచ్చి అంటే మీకు ఆయనకి మధ్య ఉన్న అనుబంధం. అందుకని ఆ పిచ్చి అన్న మాట పట్టుకుని ఈ వాక్యం రాశా. మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. ఈ అభిమానం, ఈ నమ్మకం, ఈ అనుబంధం మీ మధ్య ఉన్నంతకాలం ఆయన మీలోనే ఉంటాడు. అది కథానాయకుడుగానా ప్రజానాయకుడుగా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలా అంచనా వేసే అర్హత నాకు లేదు, కానీ మీ ఆకాంక్ష మేరకు అది జరగాలని కోరుకునే బాధ్యత నా మీద ఉంది. అలా జరుగుతుందని విశ్వసిస్తున్నాను. విరమిస్తున్నాను. అసలు అనంత్ శ్రీరామ్ గారు అంత ఉద్వేగభరితంగా మాట్లాడిన తర్వాత నాకు ఇంకేం మాట్లాడడానికి మిగల్చలేదేమో అన్న ఫీలింగ్ నాకు ఉంది. ఎనీవే, ఆయన పాటకారి, మాటకారి. గట్టిగా ఒకసారి వారికి చప్పట్లు. అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ today's event is brought to you by teatimenews.com, powered by Selcon Mobiles, Lot Mobiles, Kalamandir, Double Horse Menapagullu and Fortune Butterfly City. ఈ ఈవెంట్ మీరు జెమినీ మూవీస్లో చూస్తున్నారు. అండ్ రచన మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్టీవీ, వనిత అండ్ భక్తిలో కూడా ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఈ చిత్రం దర్శకులు డాలీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సురేష్ బాబు గారు, ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసాని గారు అలియాస్ డాలీ గారు. Hello. Good evening, everybody. డాలీ గారు, మీకు మాట్లాడడానికి ఏమాత్రం టెన్షన్ ఉన్నా ఒకసారి గోపాలుడిని తలుచుకోండి, టెన్షన్ అంతా పోతుంది.
అనుకోండి ఒకసారి గోపాల గోపాల అని మీరే పెట్టారు. నాకు టెన్షన్ ఏం లేదండి. అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్, మీ అందరికి అనిపిస్తూ ఉంటుందండి, ఇట్స్ అ లక్కీ థింగ్ టు డైరెక్ట్ టూ గ్రేట్ స్టార్స్, విక్టరీ వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అది చాలా అదృష్టం అండి. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ వెరీ 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 బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు తెలిసి కళ్యాణ్ గారితో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్ కంట చాలా ఎక్కువ మందిని ఎనిమీస్ని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ షోకి పాసులు ఇవ్వలేదని చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. ఆయనతో ఫోటో దిగలేదని చెప్పి చాలామంది మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడం మానేశారు. అయ్యో లేదండి, ఇంకా నేనే ఆయనతో ఫోటో దిగలేదండి అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ హ్యాండిల్ దిస్. బట్ దెన్ ఈ సినిమా జరుగుతున్న సేపు ఏ పాయింట్లోనే నాకు ఆ ఫీలింగ్ రాలేదండి. ఇట్ వాజ్ రియలీ రియలీ కంఫర్టబుల్. వెంకటేష్ గారు ఎక్స్పీరియన్స్తో హీ గైడెడ్ మీ ఇన్ అ బ్యూటిఫుల్ వే. ఎవ్రీ సీన్, ఎవ్రీ పాయింట్, wherever I needed him, he was just there. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అందరికీ నమస్కారం అండి. గోపాల గోపాల అనే సినిమా సురేష్ బాబు గారు, శరద్ మరార్ గారి సంకల్పంతో, వెంకటేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తయారైన సినిమా అండి ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఈ సినిమా కథ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ దేవుడు క్యారెక్టర్ ఎవరేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించాలి అని మేము అనుకున్నామండి. బట్ నా అదృష్టం ఏంటంటే మీ అందరికీ ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించే క్యారెక్టర్ వచ్చి ఈ సినిమా ఆ రోల్ వేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ నాకు బాగా గుర్తండి, నేను ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులో మారుమోగుతుంటాయండి. ఈ కథ విన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ రేస్ సన్లైట్ బాడీ మీద పడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, అంత హాయిగా ఉంది నేను ఈ కథ విన్నప్పుడు నాతో అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంతకంటే ఏం కావాలి నేను ఈ సినిమా కోసం కష్టపడడానికి. యూ రియలీ ఎంకరేజ్డ్ మీ. నాకు యాక్చువల్గా అయితే గుర్తులేదండి వాట్ ఐ టోల్డ్ యూ దట్ డే, బికాస్ ఐ వాజ్ మోస్ట్లీ వాచింగ్ యూ యాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ కేమ్. మీ అందరికీ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు అంత ఎక్సైట్మెంట్ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బిలీఫ్ యూ హ్యాడ్ ఇన్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రయాణంలో కొన్ని అడుగులు నేను కూడా నడిచాను, నేను కూడా ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ అనేది నాకు చాలా ఆనందం కల్పించిందండి. ఒక సెల్ఫిష్నెస్ కూడా ఉంటుందండి, ఇంకొన్ని అడుగులు నడుస్తే బాగుందని, కానీ చెప్పే ధైర్యం లేదు. బట్ ఈ మధ్యనే ఆయనే నాతో ఆ మాట అనడం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ ఇంకొక చిన్న మాట, పవర్ స్టార్ గురించే ఒక చిన్న మాట. మీ అందరికీ ఆయన తెర మీద చూసిన తర్వాత, ఆయన పవర్ చూసిన తర్వాత ఆయన పవర్ స్టార్ అని అర్థమైందండి. నాకు తెర వెనకాల ఆయన డైరెక్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయనలో బాగా స్ట్రాంగ్ విల్ పవర్ అండి. సో పవర్ స్టార్ కదండి, విల్ పవర్ స్టార్. ఆయన విల్ పవర్తో హీ క్యాన్ మేక్ పాసిబుల్ ఎనీథింగ్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And just one moment, I would want to thank everybody who supported me in this film. Bhupati Raja garu, Deepak Raj, Anup Rubins, Jainan garu, everybody, every technicians, ma co-director, ma direction department, everybody. Peru Perna, thank you so much. Thank you so much. Everybody, every technicians, ma co-director, ma direction department, everybody. Peru Perna, thank you so much. Thank you so much. Thank you so much, Dolly Garu. Wishing you all the best for the success of Gopala Gopala. కలియుగ పాండవులు సినిమా నుంచి దృశ్యం సినిమా వరకు ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఒక బొబ్బిలి రాజా, చంటి, సుందరాకాండ, లక్ష్మి, ఇలా ఎన్నో సినిమాలు అటు క్లాస్ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే మన హీరో వెంకటేష్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి.
ఇదొక హిస్టరీ. సింగిల్ హ్యాండ్ తో మాస్ ని పవిత్ర బంధంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి ఎటువంటి కథతోనైనా విక్టరీని అందుకోవడమే అతని హిస్టరీ. అందుకే విక్టరీ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తెలుగు సినిమాకి మల్టీ స్టారర్ ట్రెండ్ ను తీసుకువచ్చి డబుల్ మజా ఇస్తున్న హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ వినోదాన్ని చక్కగా పండించే చింతకాయల రవి, యాక్షన్ తో అదరగొట్టే సింగిల్ హ్యాండ్ గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. విక్టరీ వెంకటేష్ చిత్రాలు మాస్ ని ఆకట్టుకునేవి కొన్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించేవి మరికొన్ని. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, లవ్ ఇలా ఏ జోనర్ లో సినిమా చేసినా సెన్సేషన్ క్రియేట్ చేసే మ్యూజికల్ హిట్స్ ఆయనకే సొంతం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేరా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేరా. విక్టరీ కేర్ ఆఫ్ అడ్రస్ వెంకటేష్ నటన చంటి లాంటి అమాయకమైన యువకుడిగా, అందమైన సుందరాకాండకి లెక్చరర్ గా, బలపం పట్టి బామబడిలో అఆఇఈ నేర్చుకున్న బొబ్బిలి రాజాగా, ఘర్షణతో గడగడలాడించిన పోలీస్ ఆఫీసర్ గా, యువతరానికి కొత్త దృశ్యాన్ని చూపించిన బాధ్యత గల తండ్రిగా, ఇలా విక్టరీ వెంకటేష్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోతారు, ఆ పాత్రకే వన్నె తెస్తారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. భిన్నమైన పాత్రలు, భిన్నమైన కథలు, ప్రయోగాలకి పెద్దపీట వేసే హీరో విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాలన్నదే హీరోగా ఆయన టార్గెట్. అందుకే అతను తెలుగు సినిమా అగ్ర హీరోగా వెలుగుతూనే ఉన్నారు. ఇప్పుడున్న ట్రెండ్ లోను విక్టరీ బ్రాండును చూపిస్తూనే ఉన్నారు విక్టరీ వెంకటేష్. మల్టీ స్టారర్ సినిమాలని ప్రోత్సహిస్తూ తన అభిరుచితో ప్రేక్షకులకు కొత్త రుచులను పంచుతున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల చిత్రంతో సినీ అభిమానులకు పండుగ చేయబోతున్నారు. దట్ ఈస్ విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమాలో గోపాలరావుగా ఎలా అలరించారో తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. మరోసారి విక్టరీ వెంకటేష్ గారికి వారి అభిమానులందరి తరపున వెరీ 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 బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఒకసారి కెన్ వి హియర్ ఇట్ ఫర్ విక్టరీ వెంకటేష్ గారు. ఇక ఈ సినిమాలో వీళ్ళిద్దరి కలయికలో ఎలాంటి సీన్లు వచ్చాయి, ఎలాంటి పాటలు వచ్చాయి, మీతో పాటు మాకు కూడా బోలెడన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని ఉంది. ఇందులో ఒక బైక్ చేస్ సీక్వెన్స్ ఉందని, పవన్ కళ్యాణ్ గారికి బైక్ల మీద ఉండేటువంటి ప్యాషన్తో ఒక స్పెషల్ బైక్ డిజైన్ చేశారని, ఒక స్పెషల్ కీ చైన్ ఉందని, ఇలా చాలా వివరాలు మేము కూపీ లాగగలిగాము. మిగిలిన వివరాలన్నీ మరికొద్ది సేపట్లో. కానీ దానికన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Power Star, Power Star. Video అడుగుల బుల్లెట్. నీ చుర 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 చూపులే పంచ, సల 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 ఊపిరే పంచ, నర నరమున నెత్తురే పంచ, అణు అణువున సత్తువే పంచ. పవర్ స్టార్ ఈ సౌండ్ చాలు టాలీవుడ్ పవర్ ఏంటో చూపించడానికి. పవనిజం ఈ మానియా చాలు హీరోగా అతనికున్న క్రేజ్ ఏంటో తెలియడానికి. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కి అతనొక బంగారం. నిర్మాతకు ఖుషీని కలిగించే హీరో. అతను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తా. నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, కుల కన్నయ్య,
రాజు రాఘురమ అన్నయ్య నసీరు అన్నయ్య కుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో అతను జల్సా చేస్తే అభిమానులు తీన్మార్ ఆడతారు. అత్తారింటికి దారేది అంటే 100 కోట్ల కలెక్షన్లు కురిపిస్తారు. అతని స్టైల్, మేనరిజమ్స్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తాయి. రికార్డ్ కలెక్షన్లు కురిపిస్తాయి. దేకో దేకో గబ్బర్ సింగ్ అంటే అభిమానులు హారతి పడతారు. గబ్బర్ సింగ్ ని మళ్ళీ మళ్ళీ చూస్తారు. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే కుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. అతనొక 6 అడుగుల బుల్లెట్. ఈ 6 అడుగుల బుల్లెట్ కలెక్షన్స్ ని బ్లాస్ట్ చేస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. పవర్ స్టార్, పవనిజం, ఈ క్రేజ్, ఈ స్టామినా, ఈ మ్యాజిక్ పవన్ మాత్రమే క్రియేట్ చేయగలడు. అతని సినిమాలు విభిన్నం, అతని కథలు విభిన్నం. ఫైట్స్, డాన్స్ ఏదైనా అవి పవర్ స్టార్ బ్రాండ్ లోనే ఉంటాయి. అవునంటే ఆకలే లేకుంటే బాకలే ఉంటేనే పోతుంటాయి బాధలే. అందుకే అతను టాలీవుడ్ తెరపై ఎవరెస్ట్ శిఖరం అయినా చిరునవ్వుతో ఒదిగే ఉంటాడు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే హీరో అని నిరూపిస్తూ నెగ్గుతూనే ఉన్నాడు. అందుకే మల్టీ స్టారర్ సినిమాకి ముందుకు వచ్చి విజయాలకు మారుపేరైన విక్టరీ వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల సినిమాతో అభిమానులకు కన్నుల పండుగ చేయబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ కి సరికొత్త దారులు చూపించబోతున్నాడు. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ గోపాల గోపాల ఆడియో లాంచ్ జరగబోతుంది. జనరలీ ఆడియో లాంచ్ కార్యక్రమాల్లో మీరు ఆ ఆడియోలో సాంగ్స్ వింటారు, విని ఆనందిస్తారు, మళ్ళీ మళ్ళీ ఆ పాటలు వినాలనుకుంటారు. కొన్ని స్కిట్స్ ఉంటాయి, అలాగే ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగిపోతుంది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ కోరుకునేది ఒకటే, ఎక్కువసేపు విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడాలని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు వినాలని. ఆణిముత్యాల లాంటి ఆ మాటల్లో నుంచి ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళాలని. అందుకనే మేము ఒక ప్లాన్ వేసాం. ఈరోజు ఈ గోపాల గోపాల ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఈ గోపాలుడు ఆ గోపాలుడు గురించి, ఆ గోపాలుడు ఈ గోపాలుడు గురించి, మొత్తానికి గోపాల గోపాల గురించి ఈ గోపాలులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో అది తెలుసుకునే ముందు గోపాల గోపాల టీజర్ ని లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు అండ్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శరత్ మరార్ గారు. ఇద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. TTimenews.com సుధాకర్ రెడ్డి గారు బొకేని అందిస్తారు టు బోత్ ఆఫ్ యు ఆల్.
Launch the trailer. దేవుణ్ణి నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. మార్కెట్లో కొత్త దేవుడు వచ్చి చాలా కాలం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. Once more, please. దేవుణ్ణి నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. మార్కెట్లో కొత్త దేవుడు వచ్చి చాలా కాలం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా చూసేయాలన్న ఉత్సాహం మీకు మాకు కలుగుతుంది. వేచి ఉందాం. పండగ కన్నా ముందు గోపాల గోపాల పండగ వచ్చేయాలని వేచి ఉందాము. అండ్ ప్రోమో చూసాము, చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ. ఈ ఉత్సాహం ఇంకా రెట్టింపు చేయాలి అంటే ఏం చేయాలి?